వెరీ గుడ్ మార్నింగ్. సో ఈ వ్లాగ్ వచ్చేసి ఒక ఇన్ఫర్మేటివ్ వ్లాగ్ ఉంటుంది. సో మనం రీసెంట్గా కేరళ ట్రిప్కి వెళ్ళాము. సో మనం కేరళలో వాగమాన్ అనే హిల్ స్టేషన్కి వెళ్ళాము కదా. సో చాలామంది సబ్స్క్రైబర్స్ మన అడుగుతున్నారు అనమాట, ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, ఎలా వెళ్ళాలి. సో మనం యాక్చువల్గా వ్లాగ్స్ చేసాము, ఈ సిరీస్ మొత్తము వ్లాగ్స్ అన్నీ ప్లేలిస్ట్ చేశాను. సో ఆ ప్లేలిస్ట్ లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, చూడండి ఒకవేళ మీరు చూడకపోతే. సో ఈ వ్లాగ్లో మీకు నేను క్లియర్గా చెప్తాను ఎలా ప్లాన్ చేసుకోవాలి రోడ్ ట్రిప్ అనేది. అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ వాగమాన్కి మనము వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాలి, ఏమేం ప్లేసెస్ చూసుకోవచ్చు అక్కడ, అండ్ రిటర్న్ జర్నీలో ఏమేమి మనం కవర్ చేయొచ్చు. సో ఇదంతా డీటెయిల్గా నేను మీకు వ్లాగ్లో చూపిస్తాను. సో వాగమాన్ వచ్చేసి ఒక హిల్ స్టేషన్ అండ్ ఫుల్ ఫాగీగా ఉంటుంది అండ్ చాలా క్లౌడ్ ఉంటుంది అండ్ నేచర్ బ్యూటీ చాలా బాగుంటుంది. సో ఈ వాగమాన్ వచ్చేసి స్విట్జర్లాండ్ ఆఫ్ కేరళ అని కూడా అంటారు. సో ఆ బ్యూటీ అనేది అక్కడికి వెళ్ళి చూస్తేనే అర్థమవుతుంది. వ్లాగ్స్లో ఎంత చూసినా కూడా మనకి ఆ ఫీలింగ్ రాదు, అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి మైండ్ అనేది ఫ్రెష్ అయిపోతుంది. సో ఈ వ్లాగ్ వచ్చేసి నేను మీకు క్లియర్గా మొత్తం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎట్లా వెళ్ళాలి, ఎట్లా ప్లాన్ చేసుకోవాలని. అండ్ రిటర్న్ జర్నీ వచ్చేసి మనకి తెక్కడి అండ్ కొడైకెనాల్ రెండు టచ్ అవుతాయి. సో ఆ రెండు కూడా కవర్ చేసుకోవచ్చు. అండ్ మీకు కొంచెం ఎక్కువ టైం ఉంది అంటే మదురై కూడా వెళ్ళి రావచ్చు. సో వాగమాన్ వచ్చేసి మనకి హైదరాబాద్ నుంచి ఒక 1150 కిలోమీటర్స్ పడుతుంది రింగ్ రోడ్ నుంచి వెళ్తే. అండ్ మనకి టోటల్ డిస్టెన్స్ ఈ ట్రిప్కి 2500 కిలోమీటర్స్ వరకు పడుతుంది. సో వ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోవద్దు వీడియోని, ఎందుకంటే మీరు లైక్ చేస్తే యూట్యూబ్ మనకి చాలామందికి సెండ్ చేస్తూ ఉంటుంది, మీరు లైక్ చేస్తున్న కొద్దీ పంపిస్తుంది. సో లైక్ చేయండి అండ్ ఈ వ్లాగ్ కంప్లీట్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి, ఎందుకంటే మధ్యలో మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని మొత్తం చూడండి. అండ్ లాస్ట్లో నేను మీకు క్లియర్గా ఎంత కాస్ట్ పడుతుంది మనకి పెట్రోల్కైనా లేకపోతే టోల్ ట్యాక్స్ అవన్నీ క్లియర్గా చెప్తాను, ఓకేనా. సో వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మీరు జర్నీ స్టార్ట్ అయినప్పుడు హైదరాబాద్ నుంచి ఎక్కడి నుంచి స్టార్ట్ అయినా రింగ్ రోడ్ తీసుకోండి. సో రింగ్ రోడ్ తీసుకుంటే మనకి NH44 అనేది ఫాస్ట్గా రీచ్ అయిపోతాము. సో వన్స్ NH44 ఎక్కిన తర్వాత మనకి కర్నూలు, అనంతపూర్, ఆ తర్వాత బెంగళూరు రీచ్ అయిపోతాం. అండ్ ఈ ట్రిప్ ఎస్పెషల్లీ మీకు బెస్ట్ టైం స్టార్ట్ అయ్యేది 12 to 2 మధ్యలో స్టార్ట్ అవ్వండి మార్నింగ్ టైంలో. సో మేమైతే 12 o'clockకి స్టార్ట్ అయ్యాము మార్నింగ్. అండ్ బెంగళూరు రీచ్ అయ్యేటప్పటికి 9:30 అయింది. అండ్ మన ఫస్ట్ స్టాప్ వచ్చేసి దేవనహల్లి. సో దేవనహల్లిలో మనం బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని అక్కడ నుంచి మనము బెంగళూరు లోపల నుంచి వెళ్ళకుండా బెంగళూరుకి అవుట్స్కర్ట్స్ నుంచి మనం మళ్ళీ NH44 హోసూర్ దగ్గర టచ్ చేస్తాము. సో దేవనహల్లి నుంచి మనకి బ్యాక్ సైడ్ ఎయిర్పోర్ట్ రోడ్ ఉంటుంది, అది తీసుకొని హసకోటాకి వెళ్తాము. హసకోటా నుంచి మళ్ళీ హోసూర్, ఓకే, అది స్టేట్ హైవే ఉంటుంది. సో హోసూర్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనకి NH44 టచ్ అవుతుంది. సో అక్కడ నుంచి మళ్ళీ నార్మల్ ఫాస్ట్ రూట్ వెళ్ళిపోవచ్చు. సో హోసూర్ తర్వాత మనకి ఇంకా NH44 కాబట్టి చాలా బాగుంటుంది రోడ్ అది. సో ఆ తర్వాత కృష్ణగిరి వస్తుంది, కృష్ణగిరి తర్వాత మనకి సేలం తర్వాత కరూరు. సో మన ఫస్ట్ పిట్ స్టాప్ వచ్చేసి కరూరులో తీసుకున్నాం మేము హోటల్. సో మీరు ఒకవేళ కరూరు వరకు వెళ్ళలేము అంటే 855 కిలోమీటర్స్ ఉంటుంది అప్రాక్సిమేట్గా. సేలంలో స్టాప్ అవ్వండి, సేలం అప్రాక్సిమేట్గా 750 కిలోమీటర్స్ ఉంటుంది మనకి హైదరాబాద్ నుంచి. అండ్ మీరు లంచ్ వచ్చేసి కృష్ణగిరిలో చేయొచ్చు, హోసూర్ ఆర్ కృష్ణగిరి. ఆ టైంలో మనం లంచ్ టైంకి ఆ ఏరియాలో ఉంటాము, హోసూర్ టు కృష్ణగిరిలో. సో అక్కడెక్కడైనా లంచ్ చేసేసుకొని మళ్ళీ స్టార్ట్ అవ్వచ్చు. రోడ్స్ మాత్రం చాలా సూపర్గా ఉంటాయి NH44లో, మీకు నో డౌట్. స్మూత్గా ఈజీగా మనం 100-120లో కొట్టేయచ్చు, ఏం ప్రాబ్లం లేదు, చాలా మంచిగా డ్రైవ్ చేయొచ్చు. మేమైతే కృష్ణగిరిలో ATB ఉంది, అక్కడ లంచ్ చేస్తాం. ATBలో వచ్చేసి టిఫిన్స్, మీల్స్ చాలా బాగుంటాయి. సో మేము అక్కడ ఫుడ్ ఎంజాయ్ చేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. సో కృష్ణగిరి తర్వాత మనకి సేలం వస్తుంది నెక్స్ట్, సేలం తర్వాత కరూరు. సో కరూరులో మేము తీసుకున్న హోటల్ లీ బాండ్. సో బాగుంది అది హోటల్, కొత్త హోటల్. సో ఇది మేమున్న హోటల్, ఒక 2 లెవెల్ పార్కింగ్ ఉంది అండ్ రూమ్స్ కూడా చాలా నీట్గా బాగున్నాయి. మేము డీలక్స్ రూమ్ ఇచ్చారు మాకు ప్రైస్ వచ్చేసి 3300 పడింది పర్ నైట్. సో ఓన్లీ నైట్ స్టే అంతే మనకి ఇక్కడ. ఈ హోటల్లో రెస్టారెంట్ కూడా లేదు, స్విగ్గీలో ఆర్డర్ ఇచ్చుకొని తిన్నాము. వేలు బిర్యానీ తిన్నాం, చాలా బాగుంది. డిండిగల్ వేలు బిర్యానీ అంటారు, మీరు ట్రై చేయండి ఒకవేళ ఈ ఏరియాలో ఉంటే, చాలా బాగుంది. సో నైట్ రెస్ట్ తీసుకున్న తర్వాత మనం ఎర్లీ మార్నింగ్ మళ్ళీ స్టార్ట్ అయ్యాము కరూరు నుంచి మనకి అరౌండ్ 5 hours జర్నీ ఉంటుంది. సో మనకి ఈ NH44 అనేది డిండిగల్ వరకు ఉంటుంది. సో డిండిగల్ నుంచి అది మదురైకి వెళ్ళిపోతుంది.
ఓకే. సో డిండిగల్ నుంచి మనము రైట్ తీసుకోవాల్సి వస్తుంది, కొడైకెనాల్ రూట్. అది NH 183 వస్తుంది మనకి. సో అది కూడా చూపిస్తాను. సో కొడైకెనాల్ టచ్ చేసుకొని వెళ్తాం. సో ఇంకా మీరు ఇక్కడ నుంచి NH 44 అనేది దిగేయాలి. దిగేసి సర్వీస్ రోడ్ తీసుకోవాలి, ఇక్కడ డిండిగల్కి వెళ్ళేది రోడ్. సో అక్కడ నుంచి మనము రైట్ తీసుకొని NH 183 అనేది క్యాచ్ చేస్తాం. సో ఇక్కడ నుంచి ఇంకా మనకి NH 183 స్టార్ట్ అయింది. సో మళ్ళీ కొత్తగా టోల్ గేట్స్ స్టార్ట్ అవుతాయి ఇక్కడ, NH 183 టోల్ గేట్స్. అండ్ ఇక్కడ నుంచి మనకి రైట్ సైడ్ చూసుకుంటే మనకి మొత్తం ఇంకా కొడైకెనాల్ హిల్స్ కనిపిస్తాయి. చూడండి ఎంత బాగుందో. సో కొడైకెనాల్కి వెళ్ళాలంటే ఈ పాస్ కావాలి. సో అది మేక్ షూర్ చేసుకోండి ఒకవేళ మీరు కొడైకెనాల్ ప్లాన్ చేస్తే. సో ఇది ఫస్ట్ టోల్ గేట్. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు రైట్ సైడ్, ఇది కొడైకెనాల్ రూట్. సో ఇక్కడ నుంచి కొడైకెనాల్ వెళ్తాం మనం, బట్ మనం స్ట్రైట్ వెళ్తున్నాం కదా. సో ఇప్పుడు మనం నెక్స్ట్ స్టాప్ వచ్చేసి కుమిలి వస్తుంది మనకి నెక్స్ట్ ఇక్కడ నుంచి. సో కుమిలి ఘాట్ రోడ్ ఇంకా స్టార్ట్ అయింది ఇక్కడ. సో ఘాట్ రోడ్ అయితే చాలా బాగుంది చూడడానికి స్టార్టింగ్లోనే. సో ఈ ఘాట్ రోడ్ అంతా చాలా బాగుంటుంది. సో వ్యూస్ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్దాము. సో ఇంక ఇక్కడ నుంచి మనము కేరళ ఎంటర్ అయిపోతున్నాము. సో మీరు ఇక్కడ కావాలంటే లాటరీస్ తీసుకోవచ్చు, జస్ట్ జోకింగ్, అక్కడ లాటరీస్ అలౌడ్ కాబట్టి. సో కుమిలి దాటిన తర్వాత మనకి NH 183 కాకుండా గూగుల్ వేరే స్టేట్ హైవే సజెస్ట్ చేసింది. మేము మాకు తెలియక వెళ్ళిపోయాము, చూసుకోలేదు. సో బాగానే ఉంది రోడ్, ఐ మీన్ ఫుల్ లష్ గ్రీన్ ఉంది, బాగుంది, ఎంజాయ్ చేసాము. బట్ 1-2 hours ఎక్కువ పట్టింది టైము. సో మీరు వస్తే 183కే స్టిక్ అవ్వండి, NH 183కి. సో ఇంకా హోటల్ రీచ్ అయిపోయాము వాగమాన్లో. ఇది స్కై హై ఇన్ మేమున్న హోటల్. సో ఇది అప్రాక్సిమేట్గా మాకు 3000 పడింది పర్ నైట్. వాగమాన్ వచ్చేసి ఒక 2 to 3 days ప్లాన్ చేసుకోవచ్చు మీరు, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు, అన్ని ప్లేసెస్ కవర్ చేసేయచ్చు. సో ఇది నెక్స్ట్ డే అండి, డే 1 మాది ఇది. సో మాకు మౌంటైన్ వ్యూ ఇచ్చారు రూమ్, చాలా బాగుంది. అండ్ ఇది డే వైజ్ మీరు ఇటినరీ, ఈ డే 1, డే 2, డే 3 మీరు ఏమేమి చూడొచ్చు అనేది నేను మీకు క్లియర్గా చెప్తాను. సో డే 1 మేము వాగమాన్ మెడోస్కి వెళ్దామని ట్రై చేసాము. సో ఇంకా ఆ రోజు మొత్తం వర్షమే పడుతుంది, మొత్తం సైక్లోన్ ఎఫెక్ట్ ఉందన్నమాట. సో ఇంకా వర్షం పడుతుందని ఇంకా మెడోస్కి కూడా వెళ్ళలేదు. చాలామంది వెళ్తున్నారు, బాగుంటుందంట, సీనిక్గా ఉంటుంది అది మెడోస్ అనేది. సో ఆ తర్వాత ఇంకా వాగమాన్ మొత్తం ఒక రైడ్ కొడదామని వెళ్ళాము. మొత్తం వర్షం పడుతుంది, ఫుల్గా వర్షం పడుతుంది. ఇక్కడ మనకి పైన్ ఫారెస్ట్ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, అండ్ రైట్ సైడ్ వచ్చేసి హిల్ గార్డెన్ ఉంది. ఇది గార్డెన్ వ్యూ అండ్ కిడ్స్ ప్లే ఏరియా అవి ఉన్నాయి, బాగుంటుంది ఈ రెండు. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి గార్డెన్కి అండ్ పైన్ ఫారెస్ట్కి. పైన్ ఫారెస్ట్ కూడా సీనిక్గా ఉంటుంది అండ్ ఫోటోగ్రాఫ్స్ అవి తీసుకోవడానికి బాగుంటుంది. సో ఈ వాగమాన్ స్పెషాలిటీ వచ్చేసి ఎప్పుడు ఆల్మోస్ట్ ఎప్పుడు క్లౌడ్లో ఉంటుంది, క్లౌడ్ కవర్ అయి ఉంటుంది, చాలా మిస్టీగా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒకసారి చూడొచ్చు మీరు, ఇక్కడ వాటర్ ఫాల్స్ కూడా యాక్టివేట్ అయిపోయినాయి, మొత్తం వర్షం పడుతుంది కదా, అసలు చూడడానికి చాలా మంచిగా అనిపిస్తుంది. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము, బాగుంటుంది. మీరు కూడా రండి, ఎంజాయ్ చేస్తారు మీరు కూడా మస్తు. క్లైమేట్ చాలా బాగుంటుంది అసలు, చూడండి ఎంత ఫుల్ ఇట్లా మనం క్లౌడ్లోనే ఉన్నాము మోస్ట్ ఆఫ్ ద టైమ్, అండ్ వర్షం కూడా పడుతుంది అండ్ ఫుల్ ఆఫ్ గ్రీనరీ. సో ఇంకా ఎల్లపార రీచ్ అయిన తర్వాత అక్కడ షాపింగ్ కూడా చేసుకున్నాము, స్పైసెస్, టీ అవన్నీ తీసుకున్నాము. టైఫాయిడ్ అంట ఇక్కడ కంపెనీ. సో తర్వాత DTPC రెస్టారెంట్ ఉంది ఇక్కడ, ఫేమస్ అంట. సో ఇక్కడే లంచ్ చేసుకున్నాము, చాలా బాగుంది ఫిష్ మీల్స్. అండ్ చూడొచ్చు ఇక్కడ లొకేషన్స్ సూపర్ ఉన్నాయి అసలు. ఇది మేము ఉన్న హోటల్కి దగ్గరలో ఉంది లొకేషన్ ఇది. అసలు మేమైతే ఈ లొకేషన్ చూసి అసలు మెస్మరైజ్ అయిపోయాము, చాలా అంటే చాలా బాగుంది అసలు. ఇక్కడే మేము ఒక 1/2 hour 1 hour ఉన్నాము దగ్గర, అసలు చూస్తూ ఉండిపోయాము, అసలు చాలా బాగుంది అసలు. సో వాగమాన్లో డే 2 మీరు ఏమేమి చేయొచ్చో చెప్తాను చూడండి. అడ్వెంచర్ పార్క్ ఒకటి ఉంది అండ్ జీప్ సఫారీకి కూడా వెళ్ళొచ్చు, ఈ రెండు చూసుకోండి డే 2లో. సో ఇప్పుడు మనం అడ్వెంచర్ పార్క్కి వెళ్తున్నాము. యాక్చువల్గా మెయిన్ గేట్ క్లోజ్ చేశారు, ఇక్కడ ఆల్టర్నేట్ రూట్ అంట ఇది. సో ఇక్కడ నుంచి వెళ్ళాలి. అండ్ వెహికల్కి వచ్చేసి 30 rupees ఎంత తీసుకున్నారు, అండ్ పర్ పర్సన్ 25 ఎంత తీసుకున్నారు. సో టోటల్ 130 అయింది. సో ఇక్కడ చూడండి ఎంట్రీ దగ్గరనే మనకి అడ్వెంచర్ జోన్ ఉంది, ఇది మొత్తం కిడ్స్ జోన్. అండ్ ఇక్కడ మనకి బుకింగ్ కౌంటర్ ఉంది, ఇక్కడే మనము అడ్వెంచర్ యాక్టివిటీస్ అన్నిటికీ టికెట్స్ తీసుకోవాలి అండ్ బాండ్ కూడా సైన్ పెట్టాలంట. సో ఈ సెక్షన్ వచ్చేసి మొత్తం చిన్నపిల్లలకి ఉంది యాక్టివిటీస్ అంతా. సో ఇది వచ్చేసి సైక్లింగ్ అండ్ స్కై రోలర్. సో చూడొచ్చు మీరు, సైకిల్ వేసుకొని వాళ్ళు రోప్ మీద వెళ్తున్నారు, చాలా బాగుంది కదా చూడడానికి. సో ఇది వచ్చేసి గ్లాస్ బ్రిడ్జ్ అండ్ జనాలు చూడండి ఎంతమంది ఉన్నారో. 2.5 hours to 3 hours పడుతుంది, చాలా చిన్నగా ఉంది యాక్చువల్గా గ్లాస్ బ్రిడ్జ్, బట్ ఫైన్ మేము ట్రై చేయలేదు.
చాలా టైం. సో శ్లోక వచ్చేసి రోప్ కోర్స్ ట్రై చేస్తుంది. సో ఇక్కడ మనకి 4 టైప్స్ ఆఫ్ రోప్ కోర్స్ ఉన్నాయి. సో డిఫరెంట్ లెవెల్ అనమాట. సో ఎంజాయ్ చేసింది శ్లోక అయితే. పార్కింగ్ ఫెసిలిటీ అయితే చాలా పెద్దగా ఉంది. బట్ ఈ అప్రోచ్ రోడ్ అయితే ఏదైతే ఉందో మొత్తం కంజెస్టెడ్ ఉంది. సరిగా మేనేజ్మెంట్ లేదు. ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది మాకైతే. Kotamala view point. Dam back side. River crossing, waterfalls, cave है ना? एक suicide point. 42 किलोमीटर. 42 किलोमीटर पूरा ऑफ रोडिंग है. वो 20 किलोमीटर. कितना लेते? 1500. एक जीप के लिए? एक जीप. छोटा बच्चा फैमिली तो धीरे धीरे जाएंगे. सेफ है? सेफ है. कितना घंटा लगता है पूरा? సో విన్నారు కదా జీప్ సఫారీ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అతను చెప్పాడు. సో మేము కూడా తీసుకున్నాము జీప్ సఫారీ అండ్ బయలుదేరాము. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకి కోటమల వ్యూ పాయింట్. చాలా బాగుంది అసలు. ఇక్కడికి ఎలిఫెంట్స్ కూడా వస్తాయంట. సో వర్షం పడుతుంది కాబట్టి రాలేదు. ఇది ఇద్దుక్కి క్యాచ్మెంట్ పాయింట్. ఇది కేవ్ అనమాట, మ్యాన్మేడ్ కేవ్. అండ్ ఇది వచ్చేసి వాటర్ ఫాల్స్. అసలు వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అయితే మైండ్ బ్లోయింగ్. అసలు మైండ్ అంతా ఫ్రెష్గా అయిపోయింది. చాలా మంచిగా అనిపించింది. సో ఇది వచ్చేసి సూసైడ్ పాయింట్. ఇది చాలా డీప్ ఉంది వ్యాలీ. అండ్ మేము వెళ్ళినప్పుడు అయితే ఫుల్ క్లౌడ్ ఉంది అండ్ ఈవినింగ్ అయిపోయింది. సో ఇది మనం డే 2లో కవర్ చేసుకున్నాము, అడ్వెంచర్ పార్క్ అండ్ జీప్ సఫారీ. అండ్ డే 3 వచ్చేసి మనం ఈ ప్లేసెస్ కవర్ చేయొచ్చు. మురుగన్ హిల్, తంగల్పార అండ్ కురిసిమల. ఇవన్నీ వ్యూ పాయింట్స్ ట్రెక్కింగ్ చేయాల్సి వస్తుంది. మీకు టైం పర్మిట్ చేస్తే ఖచ్చితంగా చూడండి, చాలా బాగుంటాయి వ్యూ పాయింట్స్. సో ఇంతటితో మన వాగమాన్ ట్రిప్ కంప్లీట్ అయినట్టు. సో మనకి వాగమాన్ నుంచి హైదరాబాద్కి రిటర్న్ జర్నీలో 2 ప్లేసెస్ చూసుకోవచ్చు మనము. కొడైకెనాల్ ఒకటి ఉంది అండ్ తెక్కడి. అండ్ మూడో ఆప్షన్ వచ్చేసి మదురాయి ఉంది. అది మీ ఇష్టము. సో మేమైతే తెక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. సో కుమిలి నుంచి తెక్కడికి NH 183 వెళ్తుంది. చాలా బాగుంటుంది హైవే. సో మనకి తెక్కడిలో ఏమేమి ఉన్నాయో చెప్తాను చూడండి. ఫేమస్ వచ్చేసి మనకి కథకళి, కలరిపట్టు అవి ఫేమస్. అండ్ ఎలిఫెంట్ క్యాంప్స్ చాలా ఉన్నాయి. అండ్ పెరియార్ వైల్డ్ లైఫ్ సాంచురీ, దాంట్లో బోటింగ్ ఉంటుంది మనకి. సో ఇది మేము చెక్ ఇన్ అయిన హోటల్ కీస్ ప్రైమా బై లెమన్ ట్రీ. సో చాలా బాగుంది హోటల్ అయితే. మాకు 4000 పర్ నైట్ పడింది. ఆ తర్వాత మేము తెక్కడిలో ఎలిఫెంట్ క్యాంప్కి వెళ్ళాము. ఎలిఫెంట్ క్యాంప్లో మనకి ఎలిఫెంట్ రైడ్ ఉంటుంది. ఇది 500 పర్ పర్సన్. మీకు వైల్డ్ లైఫ్కి కొంచెం దగ్గర ఉండాలి అనిపిస్తే వెళ్ళండి. ఓకే. సో దీని తర్వాత మనకి కలరిపట్టు అండ్ కథకళి ఉంటాయి, ఈవినింగ్ షోస్. మేము కథకళికి వెళ్ళాము. షో మాత్రం సూపర్ ఉంది అసలు. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్, ఫేస్ ఎక్స్ప్రెషన్స్, అవి డ్యాన్స్ అసలు అదిరిపోయినాయి అసలు. ఇక్కడికి వస్తే ఖచ్చితంగా మీరు ఇది మిస్ మాత్రం చేయకండి. చాలా బాగుంటుంది ఈ డ్యాన్స్ ఫామ్ అనేది. కలరిపట్టు కూడా చాలా బాగుంటుంది. ఓకే. సో ఈ లిస్ట్ చూసుకోండి మీరు. ఇక్కడ షాపింగ్ ఏమేమి చేయొచ్చో ఇవన్నీ ఇచ్చాను మీకు. మనకి ఇక్కడ కేరళ శారీస్ చాలా దొరుకుతాయి షాప్స్. అండ్ మీరు సొవెనియర్స్ కూడా తీసుకోవచ్చు. కేరళవి ఎలిఫెంట్స్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. ఇది కేరళ స్పెషల్ హల్వా. సో చాలా రకాలు ఉంటాయి మీకు. అండ్ స్పైసెస్ కూడా మస్తు ఉంటాయి. అండ్ చిప్స్ మాత్రం మర్చిపోకండి, బనానా. సో డే 1 చూసారు కదా. ఇప్పుడు మనం ఏం చేసాము, డే 2 అండ్ డే 3 మీరు ఇది డివైడ్ చేసుకోండి ఈ ప్లేసెస్. సో చూడండి, చెప్తాను ఏమేమి ఉన్నాయి ప్లేసెస్. మనకి పెరియార్ వైల్డ్ లైఫ్ సాంచురీ ఉంది, దాంట్లోనే బోటింగ్ ఉంటుంది అండ్ పెరియార్ లేక్ ఉంటుంది. అండ్ స్పైస్ ఫార్మ్ అండ్ బీస్ ఫార్మ్స్ విజిట్ ఉంటుంది. గావి ఫారెస్ట్ జీప్ సఫారీ ఉంటుంది. సో మీరు టెక్కడికి వెళ్తే ఒక 2 to 3 days పెట్టుకోండి. సో మొత్తము ఎక్స్ప్లోర్ చేయొచ్చు, సరిపోతుంది. సో మనము ఈ కేరళ ట్రిప్లో వాగమాన్ అండ్ టెక్కడి కవర్ చేస్తాం. సో మనము టెక్కడి నుంచి స్టార్ట్ అయినప్పుడు NH 183లోనే మనకి కుమిలి వాటర్ ఫాల్స్ ఉంది. చూడండి, చాలా బాగుంటుంది. సో దీంతో మన కేరళ ట్రిప్ కంప్లీట్ అయినట్టే. వాగమాన్ అండ్ టెక్కడి కవర్ చేసాము. ఆ తర్వాత మదురైకి మీకు కుదిరితే వెళ్ళండి. మనకి 3 hours జర్నీ తెక్కడి నుంచి. సో మదురై తర్వాత మేము బెంగళూరుకి వచ్చాము. బెంగళూరులో సొన్నపహల్లిలో A to Bలో స్టే చేసాము, స్టాప్ ఓవర్. ఆ తర్వాత హైదరాబాద్కి స్టార్ట్. సో చూసారు కదా మనం ఎట్లా ప్లాన్ చేసి ఎట్లా వెళ్ళాము వాగమాన్కి. సో మీరు ఈ వ్లాగ్తోని హైదరాబాద్ నుంచి వాగమాన్కి ఎట్లా ప్లాన్ చేయాలి, ఎలా వెళ్ళాలి, సో అవన్నీ మీకు ఇప్పుడు క్లియర్గా అర్థమైనాయి అని అనుకుంటున్నాను. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఏమున్నా కూడా మీరు కమెంట్స్లో పెట్టండి. నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను మీకు రిప్లై ఇవ్వడానికి. సో ఇంకా అసలు విషయానికి వెళ్దాము. ఎంత కాస్ట్ అయింది అనేది చాలామందికి డీటెయిల్స్ కావాలి. సో అది ఇప్పుడు డిస్కస్ చేద్దాము, చెప్తాను మీకు. సో మనకి టోటల్ డిస్టెన్స్ ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి 1150 kilometers వరకు ఉంది వాగమాన్. సో
సో మనకి రౌండ్ ట్రిప్ వచ్చేసి 2500 కిలోమీటర్స్ వరకు పడుతుంది. ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత టూరిస్ట్ ప్లేసెస్ అవి తిరుగుతాం కదా, సో కాస్ట్ టోటల్ కిలోమీటర్స్ అప్రాక్సిమేట్గా 2500 కిలోమీటర్స్ వరకు పడుతుంది. సో పెట్రోల్ వచ్చేసి ఒక 15,000 వరకు పడుతుంది. అండ్ టోల్ ట్యాక్స్ వచ్చేసి ఒక 3,000 పడుతుంది. అండ్ హోటల్స్కి మనకి ఇప్పుడు చాలామంది వ్లాగ్స్ చేస్తుంటారు కదా బడ్జెట్ హోటల్స్ అని చెప్పి. సో బడ్జెట్ హోటల్స్ అనేది ఫ్యామిలీస్కి బాగుండదు, ఎందుకంటే ఫెసిలిటీస్ అవి అన్నీ తక్కువ ఉంటాయి అండ్ కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తాయి చాలా చోట్ల. సో ఈ కాంప్రమైజ్లు అవి వద్దనుకుంటే మీడియం బడ్జెట్లో తీసుకోండి హోటల్స్. మీడియం బడ్జెట్ అయితే మనకి బ్రేక్ఫాస్ట్ అది ఉంటుంది, లంచ్ ఆర్ డిన్నర్ ఏదో ఒకటి ఇస్తారు. సో లంచ్ ఆర్ డిన్నర్ లేకపోయినా అట్లీస్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇస్తారు కదా. సో మ్యాక్సిమం హోటల్స్ మీడియం బడ్జెట్ హోటల్స్ అయితే మీరు మీడియం బడ్జెట్ తీసుకోండి. ఒక 15 to 25 వరకు అవుతుంది. ఓకే, సో అంత దూరం వెళ్తున్నాం కాబట్టి కొంచెం మీడియం బడ్జెట్ తీసుకుంటే బెటర్. ఓకే, అండ్ ఫుడ్ వచ్చేసి ఒక 8,000 to 10,000 అవుతుంది, మనం తినేదాన్ని బట్టి ఉంటుంది అది. సో మేమైతే ఎప్పుడు లోకల్ ఫుడ్ అనేది ఫుల్ ఎంజాయ్ చేస్తాము. సో మీరు వ్లాగ్స్లో కూడా చూడొచ్చు. సో అదే చెప్తుంటాం మేము మీకు. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే టూరిస్ట్ ప్లేసెస్ అవి తిరుగుతాం కదా, అక్కడ కూడా టికెట్స్ అవి ఉంటాయి, ఎంట్రీ ఉంటుంది, పార్కింగ్ ఉంటుంది. సో అవన్నీ నేను మీకు ఏమీ చెప్పట్లేదు. సో అవన్నీ డిపెండ్స్ కదా మీరు ఏమేమి విజిట్ చేస్తారు అనేది. సో బేసిక్ ఎక్కడెక్కడ మనకి ఖర్చు అవుతుంది మెయిన్గా అనేది చెప్తున్నాను. పెట్రోల్ అయినా, ఫుడ్ అయినా, అండ్ టోల్ ట్యాక్స్ ఒకటి, హోటల్స్ ఒకటి, ఇవి మెయిన్ మనకి ఎక్కడ వెళ్ళినా కూడా. ఓకే, సో వీటి గురించి అయితే నేను మీకు క్లియర్గా చెప్పాను. సో ఇంతటితో మీకు క్లియర్గా అండర్స్టాండ్ అయింది అని అనుకుంటున్నాను. ఎట్లా ప్లాన్ చేయాలి, ఎలా వెళ్ళాలి, ఏమేమి చూడొచ్చు, అవన్నీ క్లియర్గా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఎక్కడ ఏ డౌట్ ఉన్నా నాకు కమెంట్స్లో పెట్టండి, ఆన్సర్ ఇస్తాను. అండ్ మళ్ళీ కలుద్దాము నెక్స్ట్ వ్లాగ్లో. ఓకేనా? సో ఒకవేళ మీరు మన ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వ్లాగ్స్కి మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్, లవ్ యూ ఆల్, టేక్ కేర్.